క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులకు మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మన యొక్క జీవితంలో మరొక శ్రేష్టమైన ఈ యొక్క ఉదయకాల సమయాన్ని మనందరికీ కూడా అనుగ్రహించినందుకు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞాస్తులు చెల్లించుకుంటూ ఈరోజు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు మాని. ఇక్కడ ఏమంటూ ఉన్నాడు అపోస్తలుడు అయినటువంటి పేతురు గారు, ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడలా అంటూ ఉన్నాడు. అంటే ప్రభు దేవుని యొక్క కుమారుడుగా, లోకరక్షకుడిగా, మనలందరి పాపములను తీసివేసే వాడిగా, ఈ లోకానికి యేసు క్రీస్తు వారిగా ఈ లోకానికి వచ్చినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి మానవాళి కొరకు మన పాపాలని తీసివేయటానికి, తండ్రికి కుమారులుగా కుమార్తెలుగా చేయటానికి ప్రభు యొక్క లోకానికి వచ్చి తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని ఆ కలువరిగిరిలో మన కొరకు చిందించి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన మరణించకపోతే మనకు పాప క్షమాపణ అనేది లేదు. ఆయన కలువరిగిరిలో తన యొక్క రక్తాన్ని చిందించకపోతే మనకు నిత్య జీవం అనేది లేదు. కనుక తండ్రి సంకల్పించి తన కుమారుని యొక్క లోకానికి పంపించిన విధానాన్ని మనము చూడగలం. అందుకని ఇక్కడ అపోస్తలుడైనటువంటి పేతురు యేసుక్రీస్తు వారితో 3.5 సంవత్సరాలు అనేక ప్రాంతాలలో, అనేక దేశాలలో, అనేక పట్టణాలలో ఉదయం రాత్రి కాల సమయాలలో యేసుక్రీస్తు వారితో నడిచినటువంటి వాడిగా ఈ అపోస్తలుడైనటువంటి పేతురును మనము చూడగలం. అందుకని ఏమంటూ ఉన్నాడు, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడలా మనం ఏం చేయాలా? యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆజ్ఞలు అపోస్తలులు విన్నారు. అపోస్తలులు సంఘాలకు ఏ బోధ అయితే చేశారో ఆ బోధ, ఆ నియమం ప్రకారం, ఆ ఆజ్ఞల ప్రకారము ఈ లోకంలో ఉన్న క్రీస్తు సంఘ సభ్యులుగా మనమందరము కూడా గైకొని వాటి ప్రకారం జీవించే వారిగా మనం ఉండాలి. కానీ ఈనాడు ఎలా ఉన్నాము? దేవుని యొక్క వాక్యానికి లోబడక, విధేయత కలిగి లేక, నామకార్థమైనటువంటి క్రైస్తవులుగా, స్వార్థికులుగా ఈ లోకంలో మనం ఉంటూ ఉన్నాం. అందుకని ఇక్కడ ఏమంటూ ఉన్నాడో తెలుసా? ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడలా. నిజంగా దేవుని యొక్క ప్రేమ ఏమిటో, దేవుని యొక్క కృప ఏమిటో, ఆయన యొక్క ఆలోచన ఏమిటో గ్రంథం మనకు తెలియజేస్తూ ఉన్నది. మనము పాపములో నుండి, అంధకార సంబంధమైన అధికారంలో నుండి దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రాజ్య నివాసులుగా దేవుడు మనల్ని తన యొక్క కుమారుడి ద్వారా పిలిచి ఉన్నాడు. కనుక మనము ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచి నమ్మకము కలిగి మనము బాప్తిసం పొందుకొని రక్షింపబడి సంఘములో మనము చేర్చబడ్డట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకనే అక్కడ ఏమంటూ ఉండడం అంటే, ప్రభు దయాళుడని మీరు రుచి చూశారు. మనము రుచి చూశాము. లోకంలో సంతోషము లేదు, సమాధానము లేదు, శాంతి లేదు. కానీ ఎప్పుడైతే మనము యేసుక్రీస్తునందు విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి మనము మారు మనస్సు పొంది దేవుని యొక్క సంఘములో క్రైస్తవులుగా పిలువబడుతూ ఉన్నామో అప్పుడు మనకు ఒక ప్రేమ, ఒక ఆప్యాయత, ఒక విధేయత, ఈ లోకంలో ఎలాగో నడుచుకోవాలో అన్నది దేవుడు మనకు చూపించినటువంటి ఒక మాదిరిని తెలుసుకుంటూ ఉన్నాం. కానీ నాడేం చేస్తూ ఉన్నాడు? మనము దేవుడి యందు భయము, భక్తి కలిగి ఈ లోకంలో జీవించాలంటే మనము వదిలివేయవలసినవి ఏమిటి అంటే దుష్టత్వము, అనగా దుర్మార్గమైన ఆలోచనలను. దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఏముంటాయి? ఇతరులను ఏదన్నా చేయాలని, ఇతరుల మీద నిందలు వేయటము, లేకపోతే ఇతరులు చెడిపోతే చూడాలన్నటువంటి ఆలోచన కలగటము. ఇవన్నీ కూడా ఏమంటే దుష్టత్వం కలిగినటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. రెండవది ఏమంటూ ఉన్నాడు? సమస్తమైన కపటము అంటే వేషధారను ఇవి కలిగి ఉండకూడదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అసూయయు, సమస్త దూషణ మాటలు మాని, సమస్తమైనటువంటి దూషణ యొక్క మాటలు మానివేయాలి ప్రియులారా. అందుకనే
దేవుని యొక్క గ్రంథం మనకి ఏమని సెలవిస్తూ ఉన్నదంటే, ఇదిగో క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మన యొక్క క్రైస్తవులుగా మారిన తరువాత, క్రీస్తును ధరించుకున్న తర్వాత మన యొక్క జీవితం ఎలాగుండాలంటే పరిశుద్ధమైనటువంటి జీవితముగా ఉండాలి. పాలు ఎలాగుంటాయి? తెల్లగా ఉంటాయి. వాటిల్లో ఎటువంటి ఏది కూడా ఉండదు. అవి త్రాగినప్పుడు మనిషికి బలమైనటువంటి ఆహారముగా ఉంటూ ఉన్నది. అలాగనే దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు పాలతో పోల్చినట్టుగా చూస్తూ ఉన్నాడు. కాబట్టి క్రొత్తగా జన్మించినటువంటి శిశువులను పోలిన వారై, తల్లి గర్భంలో నుంచి యొక్క లోకంలోనికి వచ్చిన ఒక శిశువు ఎలాగూ ఎదుగుతూ ఉన్నది? తల్లి పాల ద్వారా, తల్లి ప్రేమ ద్వారా ఆ యొక్క పాలుగాకు ప్రతిదినము వృద్ధి చెందేవాడిగా ఉంటూ ఉన్నాడు. అలాగనే క్రైస్తవ యొక్క జీవితంలో కూడా అలాగనే ఉండాలని చెప్పేసి ఈ యొక్క దేవుని యొక్క గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క 2వ అధ్యాయం 1, 2, 3 వచనాలు మనం నేర్చుకున్నాం. రేపటి దినాన మరొక వచనాన్ని మనమందరం కూడా కలిసి నేర్చుకుందాం.